సర్కార్ అధికారులు ఎవ్వళ్ళైనా సరే చట్టాన్ని చేతులకు తీసుకునే అధికారం ఎవ్వళ్ళకి లేదు. ఏదన్నా తప్పు జరిగితే గా తప్పు చేసిన వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించాలి. గా పని పోలీసోళ్ళు కోర్టులు చూసుకుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేసే కొందరు అడవి అధికారులు మాత్రం మేమే చట్టం అన్నట్టు రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే ఇగో గిది ముచ్చట. అయ్యయ్యో, ఈ అడవి అధికారులు జల్ల ఉండా ఏం చేసిరో చూడురమ్మా. చేతికొచ్చిన పంటను నాశనం 4 వాళ్ళు చేసిరు. పత్తి చేనంత వీకేసి పనికి రాకుండా చేసి అవతల పడ్డారు. అసలు ముచ్చట ఏంటంటే వీళ్ళది చండ్రగొండ మండలం రవికొప్పాడు అనే ఊరు. అయితే ఈ ఇద్దరు రైతులు 4 ఎకరాల పోడు భూమిని పట్టుకుని దాంట్లో పత్తేసిరు. చేను కూడా మంచిగానే ఎదిగింది. కానీ ఏం ఫాయిదా? ఇంతలో అడవి అధికారులు వచ్చి ఇది ఫారెస్ట్ భూమి, ఏదో మీ సొంత భూమి అన్నట్టు పంటేసిరని చెప్పి ఆయనతో చేను మొత్తం ఒక్క చెట్టు లేకుండా వీకేసిపోయిరట. దీంతో 1000 రూపాయలు పోసి పంటేస్తే నోటికాడు బుక్ ఎత్తగొట్టిర్రు. మమ్మల్ని అన్యాయం చేసిరని గోసరిల్లుతారు రైతులు. ఈ గొప్ప కూలేమని చేశారు మొత్తం బిగిపోయి 60,000 పెట్టిన దీంట్లో పట్ట 60,000 పెట్టి 60 పైసలు లేకుండా జైలుకు పంపించి మొత్తం నాశనకాలం చేశారు. నా పంటలు 10 సంవత్సరాలు చేస్తున్నా, 10 సంవత్సరాలు చేస్తున్నా. దానికి ఒక్క చెట్టు కూడా లేకుండా బిగిన ఒక్క చెట్టు కూడా లేదు. మొత్తం నాశనం చేస్తున్నారు సార్. మా పంట మొత్తం 60,000 పెట్టి 60 పైసలు కూడా లేకుండా చేస్తున్నారు. ఒక్క గుట్ట భూమి కూడా లేదు నా పేరు మీద. ఒక చెట్టు కూడా ఇళ్ళ స్థలమే ఉంది. ఒకటి పంట వేయొద్దని మొదలు చెప్తే అయిపోవు కదా, వేసినాక గిట్ల చేస్తారా? మాకు గుంట భూమి సుత లేదు. ఇదే భూమిలో పత్తి వండియే బట్టి 10 ఏండ్లు. అప్పటికెంచి ఏదో కేసులో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ గింత అన్యాయం అయితే ఎన్నడూ గాలే. మా పొట్ట కొట్టిరు. జర సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని గోసరిల్లుతారు. కేసు పెట్టారు నా మీద. కోర్టుకు పోతున్నా. ఇప్పుడు వచ్చిన అధికారులు శివ సారు, రేంజరు, బీట్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి నోటీస్ ఇవ్వటం, నేను కోర్టుకు పోయటం. ఈ భూమిలోనే నా మీద అరెస్ట్ చేశారు సార్. పోయిన సోమవారం నేను జైలుకి వెళ్ళిపోయినా. నేను లేక చూసే నిన్న సాయంత్రం 5 గంటలకి వచ్చి నా పత్తి చేనికి అందరు కలిసి పీకేశారు సార్. సారులు వచ్చి అదన్నట్లు గుంట భూమి శుద్ధ లేని మాకు ఇదే ఆధారం. దీని మీదనే మా బతుకు. అసొంటిది అడవి అధికారులు మా మీద పగబట్టినట్టే చేస్తారు. 1000 రూపాయలు అప్పులు తెచ్చి పంటేస్తే అధికారుల తొందరపాటు చేయంగా తమా మునిగిపోయినాం. ఇక సర్కారు ఆదుకోకపోతే మాకు ఇక సావే గతంటారు. మరి ఇక పై అధికారులు ఏం చేస్తారో, సర్కారు వీళ్ళని ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి. గాని చేతికొచ్చిన పంటను రైతు కష్టాన్ని ఎట్లా నేలపాలు చేయబుద్దైందో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.